నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం పద్య నైవేద్యం. మనకు అందిస్తున్నవారు ఎర్రాప్రగడ రామకృష్ణ గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. పద్యం తెలుగువారి సాంస్కృతిక సంపద. తెలుగు పద్యాన్ని రాయడమే కాదు, చదవడం సైతం గొప్ప కళ. పోతన భాగవతంలో శ్రీకృష్ణుడి గురించి భీష్ముడు చెప్పిన పద్యం త్రిజగన్మోహన నీలకాంతి తనుద్దీపింప సుప్రసిద్ధమైనది. పోతనకు ఎంతో పేరు తెచ్చింది. దాన్ని ఇలా పొడిపొడిగా కాకుండా దీపింప ఉద్దీపింప తను ఉద్దీపింప కాంతి తనువు ఉద్దీపింప నీలకాంతి తనువు ఉద్దీపింప అని ఆ విశేషణాలను ఒక్కొక్కటిగా చేర్చుకుంటూ చదివితే అర్థమవుతుంది. దాని శబ్దమహిమ గొప్పగా స్ఫురిస్తుంది. భీష్ముడి మదిని ఆవేశించిన వన్యకాడి దివ్య సౌందర్య గరిమ. కవిగా పోతన తొలుత దాన్ని ఉపాసించి అక్షర రూపంలో మనకు అందించాడు. ఆ సాక్షాత్కార అనుభూతి కారణంగా కవికంఠం శంఖమై మోగింది, గానమై సాగింది, గగనమై ప్రతిధ్వనించింది, చిరాయుగా నిలిచింది. అపురూపమైన ఒక భావం అక్షరంగా పొరుడు పోసుకునే వేళ కవికి అది ఏ తరహా దర్శనాన్ని, ఎంతటి ఆనందానుభూతిని అనుగ్రహిస్తుందో చెప్పడం కష్టం. అదే స్థాయి అనుభవం పాఠకుడికి కలగాలంటే సాహిత్యానికి సంబంధించిన రహస్య అధ్యయన నైపుణ్యం పట్టుబడాలి. రసజ్ఞులు, భావుకులు, ఆ కోవకు చెందినవారు, వారికి దక్కే వరం పేరు రససిద్ధి. నీళ్లలో ఇదే చేప మనకు కనిపిస్తూనే ఉంటుంది. వాస్తవానికి మన కంటికి తోస్తున్న చోట అది ఉండదు. ఇంతలో ఓ లకుముకి పిట్ట రివ్వున వాలి మనం నీటిలో చూస్తున్న చోటుకి కాస్త ఎడంగా ముక్కును జొనిపి అదే చేపను టక్కున పట్టుకుంటుంది. అప్పుడు మనకు చేప కనపడిన చోటు వేరు, యథార్థంగా అది ఉన్నది వేరు అని తెలుస్తుంది. లకుమికి పిట్టకు గల ఆ నైపుణ్యాన్నే లాఘవం అంటారు. పద్య విద్యలోనూ అవసరమైన దినుసది. వామనమూర్తి విశ్వరూపాన్ని వర్ణిస్తూ పోతన ఇంతింతై పద్యంలో ఇంత చిన్న పిల్లవాడు అదిగో అంతయ్యాడు, ఎంతో అయ్యాడు అంటూ పాఠకుణ్ణి ఆకాశంలో తీసుకుపోతాడు. తిరిగి రవిబింబం పద్యంలో అంత పైనుంచి క్రమంగా కిందకి తీసుకొస్తాడు. మొదటి పద్యంలో ఇతివృత్తం స్థిరంగా ఉంటుంది. వామనుడు పెరిగిపోతుంటాడు. ఆకాశాన్ని, మేఘాలను, సూర్యమండలాల్ని, ధ్రువ మహాలోకాలను, ఆఖరికి బ్రహ్మాండాన్ని ఆక్రమిస్తాడు. రవిబింబం పద్యంలో వస్తువు నిశ్చలంగా ఉండి ఇతివృత్తం కదిలిపోతుంటుంది. అంటే వామనుడు స్థిరంగా ఉంటాడు. సూర్యబింబం తొలుత అతడి తలపై గొడుగులా తోస్తుంది. దరిమల శిరోమణిగా, కర్ణాభరణంగా, కంఠాహారంగా, దండ కడియంగా, ముంజేతి కంకణంగా, కాలి అందెగా, చివరకు పదపీఠికగా మారిపోయిందంటాడు పోతన. వామనుడి నెత్తి మీద కనపడిన సూర్యుడు క్షణాల్లో పాదాల దగ్గర చేరాడంటే వామనుడి తల ఏ లోకాలను దాటిపోయిందో మనం ఊహించుకోవాలి. ఇది వ్యాస భాగవతంలో లేని వర్ణన. తెలుగు కవి పోతన చిత్రణ. సరస్వతికి నైవేద్యాలన దగ్గ పద్యాలివి. భావనామయ జగత్తులోంచి పరికించవలసిన దృశ్యాలవి. ఆ పద్యాలు కంటిలో కదులుతాయి, మనసులో ఎదుగుతాయి. చదివే పద్యాలు కావవి, దర్శించవలసిన వర్ణ చిత్రాలు. అద్భుత రసాన్ని దృశ్యంగా మార్చి అనుభూతిగా తీర్చి స్మృతిగా మిగిల్చిన ఈ చిత్రకళను పరిపూర్ణంగా ఆస్వాదించాలంటే మనిషికి పద్య విద్య పట్టుబడాలి, రసజ్ఞుడు కావాలి. సాహిత్య అధ్యయనం మనిషికి చేసే మహోపకారాన్ని అందిపుచ్చుకున్నవాడే యోగ వాసిష్టం దృష్టిలో సజీవుడు. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.